ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు కనిపిస్తుంది పరిస్థితి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఉన్నట్లయితే దానికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చూసినట్లయితే మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి ఒక 45 రోజులు కుజుడు వృశ్చికంలో మన కర్కాటక రాశిలో నీచపొంది ఉంటాడు. కానీ ఆ టైంలో ఒక నెల రోజుల తర్వాత వక్రిస్తాడు మళ్ళీ. సో 22వ తేదీ అక్టోబర్ నుంచి ఒక నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దానికి ఏ రాసుల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పొందుతున్నందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ యొక్క కుజుడు లాభాధిపతి అయి, షష్టమ లాభాధిపతి అయి 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఫినాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ఆయన సంచరిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఫైనాన్స్ ప్లేస్లో సంచరిస్తున్నాడో అక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే, ఏదో లాభాలు వస్తాయి అనుకునేటువంటి దాంట్లో ధనాన్ని పెట్టి అక్కడ ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటి, మేనమామ వరుస లేదా ఏదో ఫ్రెండ్స్ మూలంగానో ఇంకోటి ఏదో బిజినెస్ ఉందని చెప్పినా అందులో మనీ పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుందని చూపిస్తుంది. కాబట్టి ఈ 6 months కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క విషయాల్లో, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 2వ స్థానం అనేది కేవలం ఫైనాన్స్ ఒకటే కాకుండా కుటుంబ స్థానంగా చెప్తూ ఉంటారు. కళ్ళు, ముక్కు, నోరు, ఈ దంతాలకు సంబంధించినవి. అందులో కుజుడు దంతాలకు కారకుడు. కాబట్టి ఎవరికైనా పంటికి సంబంధించిన సమస్య ఏదైనా ఉన్నట్లయితే ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే 2వ స్థానంలో నీచిపడ్డ కుజుడు గోచారంలో వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, మన పళ్ళ వల్ల ఇంకో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పంటికి సంబంధించినవి ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యువకులు ఉంటారు, అంటే బ్రదర్స్ వరుస వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళ వల్ల కొంత కుటుంబ విషయాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి పర్టికులర్గా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మరియు మీ యొక్క సహోదర వర్గం ఎవరైనా విదేశాలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసుకునేటప్పుడు కొంచెం వాళ్ళని కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్పవలసిన పరిస్థితి ఉంది. చూసుకున్నట్లయితే కొద్దిగా ఈ 4వ స్థానంలో కూడా కాస్త కేతు సంచారం జరుగుతూ 2లో కుజుడు నీచపడి ఉన్నాడు. కాబట్టి ల్యాండ్స్ మీద, అందులో ముఖ్యంగా పొలాలు, పంటలు, అంటే ఈ యొక్క ఏవైతే తోటలు ఉంటాయో ఇటువంటివి కొనుగోలు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాభం వస్తుందని ఎవరైనా కొనుగోలు చేస్తారు. ఈ లాభాధిపతి నీచపడి ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 22 మధ్యలో ఈ 1 month మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత మళ్ళీ 3-4 months గ్యాప్ వచ్చే లగ్నంలోకి వచ్చిన కుజుడు మళ్ళీ ముందులోకి వెళ్తాడు. అక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 6వ అధిపతి కూడా కుజుడై 2లో ఉన్నందుకు ఒక్కొక్కసారి ఈ కుటుంబ సభ్యులే శత్రువులుగా మారుతున్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, శత్రు స్థానాధిపతి కుటుంబ స్థానంలోకి వచ్చి నీచపడ్డాడు. సో కుటుంబ సభ్యులే శత్రువులు అవ్వడం, కుటుంబ సభ్యులతోనే కొంత ఇట్లాంటివి రావడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ దశమంలో రాహు ఉండడము, కొంత విదేశాలు ఉద్యోగ అవకాశాలు రావడానికి వీటన్నిటికీ తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొత్త బిజినెస్లు ప్రారంభించే వాళ్ళు, అందులో ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు, అందులో పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ సంబంధించిన ఫుడ్ అమ్మేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ వల్ల మనం ఇంతకాలం ఏదైతే చూస్తున్నామో, మనం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ అనుకున్నాం, ఈ క్రోధినామ సంవత్సరం అనేది గొడవలను ఇస్తుంది, యుద్ధాలను ఇస్తుంది, అనవసరమైనటువంటి అల్లర్లను ఇస్తుంది, విపరీతమైనటువంటి ధోరణి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రోధినామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ నామం ఒక ఎత్తు అయితే మనకి కుజుడు శని యొక్క వీక్షణలు కలయికలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు అని చెప్పుకున్నాం. అలాంటి కుజుడు నీచ పొందుతుంటాడు. నీచ పొందినప్పుడు అంటే ఆ సంవత్సరాధిపతి నీచ పొందినప్పుడు మరింత ప్రబలంగా ఉంటాయి దాని ప్రభావం. అంటే ఏమిటి, ఎందుకు చెప్పుకుంటున్నాం మనం వీడియో అంటే,
ఈ వేరే వేరే దేశాల్లో ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం అల్లర్లని, గొడవలని, ప్రకృతి వైపత్యాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఫలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి మీకు రాశి ఏమీ తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు కర్కాటకంలో నీచ పొంది శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం. చెండు వినడం కానీ, చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ హోమంలో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు, ఈ కుజుడు యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే ప్రకృతి మీద దాని ప్రభావం కనబడుతూ ఉంటుందో మనుష్యుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చేయడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం. ఎప్పుడు కూడా కుజశనుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనిషి శ్రమిస్తుండాలి. ఎక్సర్సైజ్లని, వ్యాయామాలని, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేటువంటి చాలా మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకపోవడం అనేది చేయండి. అయితే ఈ కుజుడు భూములకు కూడా కారకుడు కాబట్టి ఎవరైనా సరే, అది మీకు రాశి తెలియనివ్వండి, నక్షత్రం, లగ్నం, అది ఏదేమైనా కానీ, ఒకవేళ తెలియకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి ఇదేమవుతుంది, ఒక నెల రోజుల పాటు అక్కడ నుండి వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఇదంతా ఒక 5 to 6 months ఆఫ్ ప్రాసెస్. అంటే దాదాపుగా నెక్స్ట్ ఉగాది వరకు దీని ప్రభావం ఉంది చూసుకుంటే. కాబట్టి ఈ నెక్స్ట్ ఉగాది వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు చూడండి, కోసం మనం ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకుంటాం. ఆ ల్యాండ్ ఏమవుతుంది, ఒక్కోసారి అదేదో కబ్జా ఉండడమనో, ఎక్కువ రేటు పెట్టి కొనడము, చూసిన తర్వాత రేట్లు తగ్గడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ల్యాండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రైతులు విత్తనాలు నాటేటప్పుడు కానీ కొన్ని మంచి నక్షత్రాల్లో, అంటే కొంచెం రోహిణి నక్షత్రం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రం, అంటే ఏ పాపగ్రహ సంబంధం లేని రోజు విత్తనాలు నాటడం లాంటివి చేయండి. అప్పుడు రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి రైతు, మన దేశానికి వెన్నుముక్క అంటూ ఉంటారు. రైతు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడండి. మంగళవారాలు, ఈ కుజుడు నీచంలో ఉన్నందుకు మంగళవారాలు ఎటువంటి కొత్త విషయాలు ప్రారంభించకండి. శనివారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు, శని కుజులు పరస్పరం వీక్షించుకుంటున్నారు. లేదా శని హోరల్లో కానీ, శని వారాలు కానీ, లేదా కుజ వారాలు కానీ, అంటే మంగళవారాలు కానీ, కుజ హోరల్లో కానీ ఎటువంటి కొత్తవి ప్రారంభించకండి. అదేవిధంగా కుజుడి యొక్క లగ్నాలు లేదా శని యొక్క లగ్నాలు, అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము లగ్నాల్లో కూడా ఏమీ ప్రారంభించకండి. అదేవిధంగా కర్కాటక లగ్నం, ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడి ఉన్నాడు, ఆ యొక్క లగ్నంలో కూడా ఎటువంటిది ప్రారంభించకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్, బ్లాక్ కలర్ అసలు వేసుకోకండి. ఇంపార్టెంట్ అంటే ఏమిటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నార్మల్ టైంలో వేసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఒక వివాహం మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నారు, వేసుకోకండి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ డీల్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ యొక్క శనికుజ సంబంధించిన రంగులు, అంటే ఏంటి, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకండి. లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఒక ప్రారంభం చేస్తున్నారు, అలాంటి సమయంలో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకునేటువంటి విషయాలు ఇవి చేయకండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కోసారి ఈ శనికుజుల వీక్షణలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే బాగా మసాలా ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ తినకూడదు. ఎందుకంటే స్టాకు కారకుడు శని, మసాలా ఐటమ్స్ కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని కుజుల పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు నీచబడి ఉన్నాడు కుజుడు, ఇక్కడ వక్రించుకుని వెనక్కి వచ్చినటువంటి శని మీద దృష్టి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీచబడినటువంటి దృష్టి వక్రించిన వీటి మీద ఉన్నప్పుడు సర్వసాధారణంగా దీని ప్రభావం వల్ల, స్టాక్ ఉన్న ఐటమ్స్ వల్ల, మనం తిన్నటువంటి ఫుడ్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇబ్బంది వస్తుంటుంది. అంటే రాత్రి అప్పుడు పొద్దున్న తినడము, లేకపోతే ఉదయం ఎప్పుడో వండింది రాత్రి తినడము, ఇవి చేయకండి దయచేసి. ఈ జాగ్రత్తలు వహించండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. కొంచెం మీరు మీ పశువుల్ని, కొంతమంది గొర్రెల్ని, లేకపోతే ఈ యొక్క పక్షుల్ని, కోళ్ళు ఫారాలు అవి నడుపుతూ ఉంటారు, కొంతమంది గుర్రాల పెంపకం చేస్తూ ఉంటారు. రకరకాల పెంపకాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పశు సంబంధించినటువంటి సంపదలు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ కుజుడు వీక్షణ వల్ల గోశాలల్లో గోవుల్ని మెయింటైన్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అంటే అవి ఏం తింటున్నాయి, అవి ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఎవరైనా వచ్చి ఈ సంబంధించిన విషయాలు మానిటరైజ్ చేయండి.
మీరు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ శివాభిషేకం చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ దేశంలో కదా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.